ఏ అసెంబ్లీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. సమస్త మీటింగులల్లో పంతల వల్ల కొట్టుకునే ఫైటింగ్లే అన్నట్టున్నది. కొన్ని అసెంబ్లీలల్లో అవుతున్న సీన్లు చూస్తుంటే ఎల్కేజీ క్లాసులల్లో ఇసురుకున్నట్టు కాగితాలు కమ్మలు ఇసురుకునుడు, ఒకరి చేతుల కాగితాలు ఇంకొకరు గుంజుకునుడు, స్పీకర్ పోడియం చుట్టూ చేరి ఆగం ఆగం చందనం చేసుడు. గిసోంటి లలిత కళల ప్రదర్శనలు మస్తు చేస్తుంటారు కదా గౌరవ ఎమ్మెల్యేలు. ఒడిషా అసెంబ్లీలో కూడా గసోంటి కథే అయిందట. ఒడిషా పోయి చూసేద్దాం పారు ఏమైందో. వారిని ఎమ్మెల్యే సభలో చిన్నప్పుడు కోతి కొమ్మచ్చి బాగా ఆడినట్టున్నాడు కదా. స్పీకర్ పోడియాన్ని వడియం ఆరబెట్టిన తలక ఎక్కుతున్నాడు కదా. ఆడికెళ్ళి చూడు రాగో చెట్టు మీద కొండెం ఊలాడవాడటే ఊలాడుతున్నాడు పో. అరే మీ కథ సల్లగుండా కింద పడతారు వస్తు మార్షల్స్ ఏం చూస్తురు. అరే ఏందో ఫుట్పాత్ మీద పెట్టిన జిలేబీ బండి మీద ఈగలు వాళ్తే తోలినట్టు తోలుతున్నారు కదా. ఎమ్మెల్యేలను చేతులు పెట్టి రెక్కలు పట్టి కిందకు దిస్తారా లేకుంటే ఈగలు కొట్టినట్టు చేతులు ఊపుతారా? బలేటోళ్ళు ఉన్నారు మీరైతే. అగో అక్కడి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గంతగానం కిష్కింద కాండ చేస్తున్నా కూడా స్పీకర్ మేడం చూడరి గింత వణుకుతలేదు జనుకుతలేదు. మొత్తుకోరి చెయ్యి కోసుకొని అత్తగారి ఇంటికాడ పెళ్లి చేసుకోరి అన్నట్టే నిమ్మలంగా ఉన్నది మేడం అయితే ఒడిశా అసెంబ్లీలో గింత అంగడి ఎందుకు అయిందనంటే మొన్న గంజాం జిల్లాల కల్తీ సారా దాగి ఇద్దరు జీవిడిచిరట. ఇక 13 మంది ఏమో దవాఖాన పోలేరు. అట్లా కల్తీ సారా దాగి ఇద్దరు జీవిడిస్తే ఈ సర్కార్కి ఏం పట్టి లేదా అర్జెంటుగా తాగుబోతుల శాఖ మంత్రి గదే ఆబ్కారీ శాఖ మంత్రి రాజీనామా పెట్టాలని డిమాండ్ చేసుకుంటా ప్రతిపక్ష బీజేడోళ్ళు బిల్కుల్ వినకుండా గడబిడ చేసిరన్నట్టు అసెంబ్లీలో.